ఈ వెళ్ళిపోయినటువంటి వాడు సుషుప్తిలోకి వెళ్ళిపోతాడు. దీనికి ఏం చేస్తారంటే ఊపిరిని ఆధారం చేస్తారు యోగంలో. రేచకము, పూరకము, కుంభకము అని పీల్చడం, వదలడం, నిలబెట్టడం ఊపిరిని. దాని ద్వారా ఈ చిద్బిందువుని తీసుకెళ్ళి హృదయ పద్మంలో రేకుల మించి తిప్పి మధ్యలోంచి తీసుకెళ్ళి ఆ నాళంలో ప్రవేశపెట్టి చైతన్యమునందు కలుపుతారు. ప్రయత్నపూర్వకంగా సుషుప్తిలోకి వెళ్ళినట్లు కాదు, కాడలోకి వెళ్ళిపోయి చైతన్యంలోకి కలిసిపోతుంది. కలిసిపోతే అప్పుడు తెలుసుకుంటున్నదేదో అది నేనైపోయి ఆనంద ఘనమైపోయి నిలబడిపోతాడు, ఆత్మవస్తువు అయిపోతాడు. అది నాదబ్రహ్మం అని పిలుస్తారు ఆ స్థితిని. ఇన్ని రకాలుగా అనుభవించవలసిన యోగ స్థితి ఏది ఉన్నదో అటువంటి దాన్ని నాదబిందు కళాభిజ్ఞత అని పిలుస్తూ ఉంటారు.